హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ఏంటంటే ఏపీఎంసీఆర్ కౌన్సిలింగ్ 2024 సంబంధించి సో మనకైతే సెకండ్ పేజ్ రిజల్ట్స్ అనేది రాలేదు కదా. ఇంకా అంటే ఎవరైతే ఎంసెట్ లో క్వాలిఫై అయ్యారో ఎవరికైతే ర్యాంక్ అనేది రాలేదో సో ర్యాంక్ అనేది ఎప్పుడు వస్తుంది ఏంటి సో దానికి సంబంధించి వీడియో అయితే డిస్కస్ అనేది చేసుకుందాం. కాబట్టి ఒక లైక్ అనేది చేసుకోండి. వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఫస్ట్ ఆఫ్ సెకండ్ పేజ్ రిజల్ట్స్ అనేది ఎప్పుడు వస్తాయి అంటే మాక్సిమం చూసుకున్నట్లయితే మనకు నార్మల్ గా చూసుకున్నట్లయితే 2 or 3 days లో అప్డేట్ అనేది రావాల్సిండేది. ఇంకొకసారి 2 or 3 days లో అప్డేట్ అనేది వచ్చేసి ఇంకొకసారి డిక్లరేషన్ ఫామ్ అనేది ఎనేబుల్ కావాల్సింది. బట్ ఇప్పటిదాకా మనకు అఫీషియల్ గా ఎలాంటి అప్డేట్ అనేది రాలేదన్నమాట. సో చాలా మంది ఏంటంటే చాలా మంది పదేగా మెసేజ్ అనేది చేస్తున్నారు. లైక్ అంటే సో ఎప్పుడు అప్డేట్ వస్తుంది బ్రో అప్డేట్ ఎప్పుడు వస్తుంది అప్డేట్ వస్తుంది రిజల్ట్స్ ఎప్పుడు అనేసి నేను వాట్సాప్ ఓపెన్ చేసిన యూట్యూబ్ ఓపెన్ చేసిన అట్లీస్ట్ మీకు వేరే కామెంట్స్ ఏమైనా వస్తాయేమో అంటే వేరే కామెంట్స్ అయితే చాలా తక్కువ. కానీ సో ఈ యొక్క రిజల్ట్ సంబంధించి లేదంటే ర్యాంక్ సంబంధించి చాలా రిపీటెడ్ గా క్వశ్చన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో దీనికి సంబంధించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అఫీషియల్ అప్డేట్ అనేది ఎలాంటి అఫీషియల్ అప్డేట్ అనేది లేదనమాట. అండ్ నార్మల్గా ఎప్పుడు రిజల్ట్స్ అనేది వస్తాయి అంటే చూద్దాం గైస్. ఇంకొక 3 or 4 days లో మనకు ఎలాంటి ఒక చిన్న అప్డేట్ అనేది రావడం అనేది జరుగుతుంది అనమాట. సో మీకైతే ర్యాంక్స్ అనేది ఎప్పుడు వస్తాయి అంటే నేను క్లియర్ గా చెప్తున్నాను చూడండి. మండే లోపల మనకు రిజల్ట్స్ అనేది వస్తాయి అనమాట. సో మండే దాకా మనం వెయిట్ చేయాలి. సో ర్యాంక్స్ అనేది కొత్తగా ర్యాంక్స్ అనేది వస్తాయి అండ్ ర్యాంక్స్ అనేది అందరికీ చేంజ్ అవుతాయి అంటున్నారు. సో అలాంటివి జరగదు అనమాట. అండ్ కౌన్సిలింగ్ అనేది ఎప్పుడు ఉంటుంది అంటే సో కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ చేయాలి అండ్ కౌన్సిలింగ్ అనేది ఫాస్ట్ గా కండక్ట్ చేయాలి అనేసి సో నార్మల్ గా మనకు న్యూస్ కూడా వచ్చింది. అదైతే చాలా మంది చూసే ఉంటారు వేరే ఛానల్స్ లో. సో ఇంకా మీకు క్లియర్ గా చెప్పాలంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, దాన్ని కూడా కవర్ చేయడానికి అయితే ట్రై చేస్తాయి. ఇక్కడ స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను కదా, కావాల్సిన ఏదైతే చదువుకోండి గాయ్స్. ఓకేనా. సో కౌన్సిలింగ్ అప్డేట్ సంబంధించి ఇదన్నమాట ప్రెసెంట్ ఉండే సిచ్యువేషన్ అయితే. ఎడ్యుకేషన్ మినిస్టర్ అనేది రాజీనామా చేయడంతో మనకైతే ఇంకా కౌన్సిలింగ్ అనేది ఇంకా కొద్దిగా లేట్ అవుతుంది. అండ్ ఫీజుకి సంబంధించి ఫీజు అన్నది ఇంకా ఫిక్స్ చేయాలి, ఎంత ఉంటది ఏంటి అన్నది దానికి సంబంధించి కూడా సో మనకైతే అప్డేట్ అనేది రావాల్సి ఉందన్నమాట. సో దానికి సంబంధించి కూడా ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకు అప్డేట్ అనేది ఇస్తుంటాను కాబట్టి సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి గైస్. అండ్ రిజల్ట్స్ అనేది చూసుకున్నట్టయితే మనకైతే మండే లోపల వచ్చేసి అప్పటిదాకా వెయిట్ చేద్దాం. అండ్ ఇంకోటి ఏంటంటే నారా లోకేష్ గారు మనకు ఎడ్యుకేషన్ మినిస్టర్ కాబట్టి మనకైతే నారా లోకేష్ గారే మనకైతే అప్డేట్ అనేది రావాలి నారా లోకేష్ గారి నుంచి. సో నారా లోకేష్ గారి నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకు అప్డేట్ అనేది ఇస్తాను కాబట్టి సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి గైస్. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. హావ్ ఎ గ్రేట్ డే. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ జీవన్ ఎడ్యుకేషన్ హబ్.